మీరు ఓన్‌గా సాంగ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు మీద కానీ, లేదా ఏదన్నా సాంగ్‌ని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారా? దానికోసం మీరు వాడాల్సిన టూల్ సునో ఏఐ టూల్. సునో ఏఐ. మీరు ఏందంటే ఈ టూల్ వల్ల మెయిన్ యూజ్ ఏందంటే మీరు ఎవరన్నా పేరు మీద సాంగ్ డెడికేట్ చేయొచ్చు. అది మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వారి పేరు మీద మీరు సాంగ్‌ని డెడికేట్ చేయొచ్చు. దాన్ని ఎలా చేయాలో ఏంటో అన్నది నేను క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ సునో ఏఐ అని టైప్ చేసి ఫస్ట్ లింక్‌లోకి వెళ్ళండి. దీని లోపలికెళ్ళిన తర్వాత మీరేం చేయాలో నేను చెప్తాను. స్క్రోల్ చేసి గెట్ ఇట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇలా వస్తుంది. లేదంటే మీరు లాగిన్ అవ్వండి. మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి ఇది ఫుల్ ఫ్రీ. నో నీడ్ టు వరీ. డైలీ మీరు అట్లీస్ట్ 10 సాంగ్స్ చేసుకోవచ్చు. మరి ఎవ్రీ 24 అవర్స్ తర్వాత ఒక 10 సాంగ్స్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్‌గా దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీరు హోమ్ మీద క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదన్నా ఒక మ్యూజిక్‌ని ఎంచుకోండి. ఎందుకంటే మీకు ఫస్ట్‌లో క్రియేట్ చేయలేరు కాబట్టి ఒక మంచి మ్యూజిక్‌ని ఎంచుకోండి. ఏ మ్యూజిక్ లేదా లేదా ఏంటిది Yeah, yeah. My కొంచెం life's బాగుంది dark, but అనుకున్నారు. the Lambo red. ఈ మ్యూజిక్ కొంచెం బాగుంది అనుకున్నారు కాబట్టి దీన్ని ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి క్రియేట్ సెలెక్ట్ చేసుకొని రీయూజ్ ప్రాంప్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది లిరిక్స్, మ్యూజిక్ స్టైల్ ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు. మీకు ఈ లిరిక్స్ వద్దు కాబట్టి ఈ లిరిక్స్ తీసేయండి. అయితే ఇప్పుడు మేము లిరిక్స్ కోసం ఏం చేయాలి అని కంగారు పడకండి. మళ్ళీ మీరు గ్రాక్ ఏఐ ఇందాక గ్రాక్ ఏఐ గురించి చెప్పాను కాబట్టి ఇందాక వీడియోలో ఇప్పుడు చాట్ జీపీటీ గురించి చెప్తాను, మీకు బాగుంటుంది. ఇప్పుడు చాట్ జీపీటీని ఓపెన్ చేయండి. చాట్ జీపీటీని ఓపెన్ చేసిన తర్వాత చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే ఐ వాంట్ లిరిక్స్ ఫర్ తెలుగు లవ్ సాంగ్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. వచ్చింది చూసారా తెలుగులో వచ్చింది కాబట్టి యూజ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇచ్చారు కదా, అవుట్లో ఉంటాను నేను. చూసారా ఇంగ్లీష్లో వచ్చింది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి నీట్గా ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సునో ఏఐ టూల్కి వచ్చేసి ఇక్కడ లిరిక్స్ ఉంది కదా, లిరిక్స్లో పేస్ట్ చేసేయండి. ఇది లాస్ట్ది మనకు అవసరం కాబట్టి డిలీట్ చేసేయండి. ఒకసారి చెక్ చేసుకున్నారు, మొత్తం బాగానే ఉంది, స్టైల్ ఇచ్చారు. ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు అప్లోడ్ ఆడియో, అది తర్వాత చెప్తాను. ఫస్ట్ ఇది ఏఐ వాయిస్తో ఇస్తుంది, చూడండి ఒకసారి. క్రియేట్ కొట్టండి. టైం కూడా తీసుకోండి, వెంటనే ఇచ్చేస్తుంది. కాకపోతే డైలీ లిమిట్ ఉంటుంది, డైలీ 10 సాంగ్స్ ఉంటుంది. అందుకని చెప్పి మీరు డైలీ నీట్గా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి సాంగ్ ప్లే చేసి విందాం. నిన్ను కల్లవగాని నా హృదయం కోరిక కోరిక విన్నారు కదా, ఇది ఇంకోటి. నిన్ను కలవలాని నా హృదయం కోరిక పక్షుల గీతాలలో ఇది సాంగ్స్ జనరేట్ చేసింది. ఇక్కడ మీకు ఇంకో అప్డేట్ చెప్తాను. ఇక్కడ మీరు ఇంకో అప్డేట్ ఏంటనేసి అంటే ఇక్కడ మీరు మీ వాయిస్ తెలుగు వాయిస్ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. అప్లోడ్ ఆడియో, సెలెక్ట్ ఫైల్, ఇక్కడికి వచ్చేసి మీరు ఏదో ఒక వాయిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాయిస్ తీసుకున్నాం, సరే శిరీష సాంగ్ ఉంది కదా, ఆ వాయిస్ తీసుకున్నాం, అప్లోడ్ చేసాము కదా. అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ ట్రిమ్డ్ ఆడియో, యాడ్ న్యూ ఇమేజ్, ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ ఇమేజ్, కన్ఫర్మ్ అండ్ సేవ్. సేవ్ చేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ ఇలా వెయిట్ చేయండి. ఒక 2-3 సెకండ్స్ వెయిట్ చేయండి. ఇది లోడ్ అవుతుంది, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది ఆడియో. చూసారా, ఆడియో సేవ్ అయిపోయింది. ఇక్కడ కూడా అప్లోడ్ అయిపోతుంది ఆడియో. అయిన తర్వాత మీరు మళ్ళీ క్రియేట్ కొడితే ఆ వాయిస్తోనే మనకు వస్తుంది. మీరు ఓన్లీ మ్యూజిక్ జనరేట్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ మీద క్లిక్ చేయండి. ఇన్స్ట్రుమెంటల్ మీద క్లిక్ చేసి మామూలు అప్లోడ్ వాయిస్ ఇచ్చేయండి. ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ ఇస్తుంది. మీకు స్టైల్ ఆఫ్ మ్యూజిక్ కావాలంటే చేంజ్ చేసుకోండి. ఇక్కడ స్లో, లవ్లీ వాయిస్, అలా సంథింగ్ మీ ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకొని క్రియేట్ కొట్టండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో ఏఐ టూల్తో మళ్ళీ కలుద్దాం. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.